హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. నేను మీ విజయ. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మేము రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాము. ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో మైసిగండిలో ఆగినాం అనమాట. ఎందుకో ఇవాళ కాసేపు మైసిగండిలో కూర్చొని వద్దాము అనిపించింది. అందుకని కాసేపు కూర్చున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ తను నైట్ డ్యూటీకి వెళ్తా ఉన్నారు. సో దానికోసం అని చెప్పి ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా 1 వీక్ కంటే ఎక్కువ అయితే ఉండము, కానీ ఈసారి అయితే కొన్ని రోజులు ఎక్కువగానే ఉన్నా. కానీ వెళ్ళేటప్పుడు లేనిది వచ్చేటప్పుడు ఎందుకో కొంచెం బాధ అనిపిస్తుంది. అది ఎందుకు అని అంటే ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా, మనకి చేసుకోవాల్సింది ప్రతి ఆడపిల్లకైనా కానీ ఖచ్చితంగా ఇవన్నీ జరిగేటివి, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. తనకి ఒక కుటుంబం అయిన తర్వాత ఇంక ఇవన్నీ పనులన్నీ తప్పవు కదా. సో నేనైతే ఇంకా ఇప్పుడు చపాతీ కోసం అని చెప్పి చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నా. ఇంకా పిల్లలు అయితే వచ్చి రాగానే కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయినారు. మేము బైక్ పైన వచ్చేసినాం కదా, కొంచెం టైర్డ్ అనిపించింది. ఇంకా పిల్లలు అయితే కాసేపు పడుకున్నారు. ఇంకా మళ్ళీ వచ్చి రాగానే అన్నీ తుడుచుకోవాలి కదా, ఊడ్చుకోవాలి. ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసుకోవాలి. ఇంకా మగవాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి, వంట చేసుకుంటారు, తింటారు, ఇల్లు అయితే ఊడ్చుకుంటారు, కానీ ఎక్కడ అంటే అక్కడ తుడిచారు కదా. ఇంకా మళ్ళీ మనము వచ్చేసరికి చాలా రోజులైంది కదా, మళ్ళీ మొత్తం సర్ది పెట్టుకోవాలి, మళ్ళీ నీట్గా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఓపిక చేసుకోవాలి పిల్లలు పడుకున్నప్పుడే. ఇంకా లేదు అని అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఫుల్ వర్క్ బిజీ అయిపోతుంది. అందుకోసమని అయితే మొత్తము తుడిచేసుకుంటారు అనమాట. ఇట్లా పిండి అయితే కలిపి పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుంటాను కదా. ఆ లోపు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. నేనైతే క్లీన్ చేస్తుంటే ఇంకా మా వారైతే హెల్ప్ చేసినారు. నేను ఈ చపాతీ ఇట్లా చేసే లోపల తను దొండకాయ కట్ చేస్తున్నారనమాట. పనులు షేర్ చేసుకోవాలి కదండి, కొంచెం టైము ఉన్నప్పుడే. ఇంకా లేనప్పుడు అంటే మనం ఒక్కరమే చేసుకోక తప్పదు, కానీ ఉన్నప్పుడైతే కొంచెం హెల్ప్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా తను ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇంకా పిల్లల కోసం అయితే ఒక 2 ఎగ్స్ అయితే, చిన్నామె అయితే ఏం తినదు, మిన్ను కోసమే 2 ఎగ్స్ అయితే పెట్టిన. ఇంకా నేను చపాతీ అయితే చేసేస్తున్న బాక్స్ కోసం అని రైస్ కూడా పెట్టేసిన కొంచెము. ఇంకా తను దొండకాయలు కట్ చేసి ఇచ్చినాడు. ఇంకా ఆ లోపల నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఇవాళ నైట్కి దొండకాయ ఫ్రై అనమాట. ఇంకా మనం ముందే అన్ని దొండకాయలు కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ ఇట్లా ఏమైనా సరే అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకైతే తను ఇవాళ కూరగాయలు కట్ చేసి ఇచ్చారనమాట. సో నాకైతే కొంచెం హెల్ప్ అయింది. ఇంకా నేనైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వాడుకుంటా నేను. ఫ్రై చేస్తే ఇందులో టొమాటో వేసి ఫ్రై చేస్తా. కొంతమంది టొమాటో వేయకుండా ఫ్రై చేస్తారు, జస్ట్ దొండకాయ ఆనియన్ ఫ్రై చేస్తారు. నేనైతే దొండకాయ ఆనియన్ ఇంకా అందులోకి టొమాటో కూడా తీసుకుంటా, కానీ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. కొంచెం బాగా దొండకాయ వేయించుకుంటేనే కొంచెం సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు అంటే ఐడియా వచ్చిందండి. నేను ఈ కరివేపాకు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇవాళ ఇంటికాడ నుంచి వచ్చినా కదా. సో మమ్మీ అయితే కూరగాయలు పెట్టించింది. ఇంటి దగ్గర ఉన్నాయి బీరకాయలు, కాకరకాయలు, ఇంకా కరివేపాకు అనమాట. కరివేపాకు అయితే ఫ్రెష్, ఇంకా కూరగాయలు కూడా ఫ్రెష్వి అన్నీ మన ఇంటి దగ్గర నుంచే, అమ్మ పెట్టిన చెట్ల నుంచే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా పనులు షేర్ చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. పనులు ఇద్దరం కలిసి చేసుకుంటేనే కదా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం అవుతుంది, వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. అదే ఒక్కరే చేయాలి, లేదు ఇంకా మీరు ఆడవాళ్ళు మీరే చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఇంక ఇది మీ పని, మీరే చేయాలి, వంట మీరే చేయాలి, పిల్లల్ని మీరే చూసుకోవాలి అనే వాళ్ళు ఉన్నారు. కానీ అట్లా కాకుండా ఒక్కసారి
అహంకారం నుంచి కొంచెం బయటికొస్తే లైఫ్ ఎంత బాగుంటుంది కదా, ఫ్యామిలీ ఎంత బాగుంటుంది కదా. అట్లా పనులైతే ఏ పనైనా సరే అండి, ఇది నేను చేయాలా, ఇది నువ్వు చేయాలా అని ఇట్లా కొలతలు పెట్టుకోకుండా ప్రతి ఒక్క పని ఇద్దరూ షేర్ చేసుకుంటేనే ఇంట్లో అన్నీ ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే మా వారైతే నాకు బాగానే హెల్ప్ చేస్తారు. ప్రతిసారి తనకి టైం ఉండదు మెయిన్, కానీ టైం ఉన్న ప్రతిసారి అయితే ఇంట్లో పనులు అయితే షేర్ చేసుకుంటాడు ఖచ్చితంగా. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కదా. సో ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా కాసేపు హెల్ప్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్క పనిలో తను హెల్ప్ చేస్తాడనమాట. ప్రతి ఒక్క పని తను హెల్ప్ చేస్తుంటే ఇన్ని రోజులుగా మనం అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకున్న, ఇన్ని రోజులుగా చేసుకుంటున్నా కానీ తను అట్లా హెల్ప్ చేస్తే అదంతా పోతుందనమాట. మనకు ఆ బర్డెన్ అనేది అనిపించదు. సో ఇంకా ఇదండి ఇవాళ. ఇంకా నేను బాక్స్ అయితే పెట్టించేసాను. థ్యాంక్ యూ అండి.